ప్రస్తుతం అంతా ఇంటర్నెట్టే, ప్రస్తుతం అంతా దాని మీదే డిపెండ్ అయ్యి ఉంది ప్రపంచం అంతా కూడా. అప్పట్లో 2G వచ్చింది, 3G వచ్చింది, 4G వచ్చింది, ఇప్పుడు 5G నడుస్తోంది. త్వరలో 6G కూడా రాబోతుంది. 2028 నాటికి భారతదేశం అంతా కూడా 6G ప్రపంచ లీడర్గా ఇప్పుడు భారత్ ఎదగబోతోంది అనేది 2028 నాటికి 6G నెట్వర్క్ అందుబాటులోకి రాబోతోంది. ఇది కేంద్ర మంత్రి ప్రకటించారు. సమాచార సాంకేతిక విప్లవంలో భారత్ భాగస్వామిగానే కాకుండా 6Gతో ప్రపంచానికి నాయకత్వం కూడా వహించడానికి సిద్ధంగా ఉంది అనేది కేంద్ర గ్రామీణాభివృద్ధి అలాగే కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారత్ 6G 2025 3వ అంతర్జాతీయ సదస్సు ప్రదర్శన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈ సందర్భంగా మొదట 6G నెట్వర్క్ 2028 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, వాణిజ్యపరంగా 2030 నాటికి 6G అమలయ్యే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. గ్లోబల్ 6G నాయకత్వం కోసం ఇప్పటికే ప్రపంచ స్థాయిలో పోటీ ఏర్పడింది. ప్రపంచంలోనే దేశంలో తక్కువ ధరలో 5G డేటా లభిస్తోంది అని కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా 6G లాంటిది వచ్చేస్తే ఇంకా సేవలు ఇంకా మరింత సులభతరం అవుతాయి, ఇంకా వేగంగా జరుగుతుంది ప్రయాణం. ఇంటర్నెట్ ప్రయాణం అంతా కూడా, నెట్ ప్రయాణం అంతా వేగవంతం అవుతుంది. కాకపోతే ఏది చేయాలన్నా మోడీ హయాంలోనే అది సాధ్యం అవుతుంది అని చెప్పి వరుసగా నిరూపిస్తున్నారు. 2028 నాటికి 6G నెట్వర్క్ రాబోతోంది. మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు 6Gతో ఒక ప్రపంచ లీడర్గా భారత్ నిలవబోతోంది.